తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవాళ సచివాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ సంఘం పిలుపునిచ్చింది. దీంతో సచివాలయం ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణ సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఈరోజు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో చాలా మంది విడతల వారీగా తెలంగాణ సచివాలయం ముట్టడికి వస్తున్నటువంటి విద్యార్థి నేతలు, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నేతలందరూ కూడా చేలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవ్వరు కూడా నిరసనలకు, అదేవిధంగా ర్యాలీలకు, సమావేశాలకు ఎక్కడ అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తం సచివాలయం పరిసర ప్రాంతంలో పోలీసులు ప్రతి చోట, ప్రతి జంక్షన్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2-3 కూడి సచివాలయం ముట్టడి వైపు వస్తున్న అందరూ కూడా ఎక్కడెక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే సచివాలయం పరిసర ప్రాంతంలో ఇంకా ఆంక్షలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 50 మంది నిరుద్యోగులు అందరినీ కూడా సచివాలయం ముట్టడికి వస్తున్నటువంటి అందరూ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ కూడా గోషమాల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇక నిరుద్యోగ వృత్తి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికే నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నిరుద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.